హలో అండి, వెల్కమ్ టు మాధవి యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 8 లోగో వచ్చింది, చూసారు కదండి. అది సీజన్ లోగో అనేది ఎలా ఉంది, మిక్స్డ్ కలర్లో చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంది. ఒక ఐ నుంచి 8ని రొటేట్ చేస్తూ ఆ 8ని ఇన్ఫినిటీగా పెట్టి చాలా బాగుంది లోగో, బిగ్ బాస్ సీజన్ 8 లోగో. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, ఈ సీజన్ మ్యాక్సిమము 2 హౌసెస్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ 8లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 8లో 8 అంటే ఇక్కడ హౌస్ 1 హౌస్ 2 మధ్యలో ఒక చిన్న లాక్ లాగా ఉంది. ఆ మిడిల్లో 8 క్రాస్ అయ్యే దగ్గర అది అంటే మేబీ పెడితే ఆ 2 హౌసెస్ ఎలా పెట్టవచ్చు, ఒకటి టెంపరీ హౌస్, ఒకటి పర్మనెంట్ హౌస్. అంటే టెంపరీ హౌస్ నుంచి పర్మనెంట్ హౌస్కి వెళ్ళడానికి ఏమన్నా టాస్క్లు పెట్టి అక్కడ నుంచి కన్ఫర్మేషన్గా హౌస్మేట్గా సెట్ చేయడానికి ఆ టాస్క్లు ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి సీజన్ 7లో జస్ట్ సీజన్ 7 స్టార్ట్ అయ్యేటప్పుడు లోగో అనేది జస్ట్ 20-30 డేస్ బిఫోర్ వచ్చింది. ఈసారి అంతకన్నా ముందు ఇంకొక 10 డేస్ బిఫోరే వచ్చింది. 10 డేస్ బిఫోర్ ముందే ఈ సీజన్ 8 లోగో వచ్చింది. అంటే బిగ్ బాస్ ఆడియన్స్కి ఇది ఒక పెద్ద గిఫ్ట్, సర్ప్రైజ్ అని అనుకోవాలి. లోగో మాత్రం చాలా అదిరిపోయింది. కలర్ కాంబినేషన్ కూడా మిక్స్డ్ కలర్లో చాలా బాగుందండి. నెక్స్ట్ ఈ బిగ్ బాస్ సీజన్ 8 సేమ్ మన హోస్ట్గా నాగార్జున గారే చేస్తున్నారు. అయితే శివాజీ గారు హోస్ట్గా చేస్తున్నారు అనే టాక్ కూడా బయటగా వినిపిస్తుంది కదండి. శివాజీ గారు కూడా ఉన్నారు, కానీ శివాజీ గారు చేసేది బిగ్ బాస్ బజ్. బిగ్ బాస్ బజ్ అంటే అందరికీ తెలుసు కదండి, ఎలిమినేషన్ అయిన క్యాండిడేట్, ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేసే ప్రోగ్రామ్నే బిగ్ బాస్ బజ్ అంటాం కదా. ఆ బిగ్ బాస్ బజ్కి హోస్ట్గా శివాజీ గారు ఉంటే బాగుంటుంది అని సంప్రదింపులు చేస్తున్నారు. మ్యాక్సిమం ఆయన వచ్చే ఛాన్సే 90% ఉంది. ఆయన వస్తే కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాణక్యుడు కదండి. తనకి కావాల్సిన క్వశ్చన్స్ ఆన్సర్ని ఆ కంటెస్టెంట్ నుంచి ఎలా రాబట్టుకోవాలో తనకి బాగా తెలుసు. అలా వస్తే ఆ బిగ్ బాస్ బస్కి కూడా ఒక హైప్ అనేది క్రియేట్ చేయగలడు. మ్యాక్సిమం ఆయన వస్తాడు. ఒకవేళ మేబీ ఆయనకు కుదరకపోతే ఆ మూమెంట్లో ఏమైనా ఆయనకు వేరే షెడ్యూల్ ఉండి బిజీగా ఉండి రాలేకపోతే, ఇంకా ఏ అదర్ రీజన్స్ అయినా రాలేకపోతే అమర్దీప్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. లేదు ఇదంతా వద్దు, లేడీ కంటెస్టెంట్ని పెడదాము, బిగ్ బాస్ బస్కి ఒక అట్రాక్టివ్గా పెడదాము, లేడీస్ అయితే బాగుంటుంది అని అనుకుంటే మ్యాక్సిమం ప్రియాంక లేదా రతిక రావచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరున్నా కూడా బిగ్ బాస్ బస్ అనేది ఇంటర్వ్యూ అనేది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మేబీ అన్నట్టుగా చెప్పాను. 99.9% నుండి మ్యాక్సిమం 100% అనుకోండి. సెప్టెంబర్ 8 సండే 6 PM గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుంది. ఇప్పటి చిన్నది అబ్జర్వ్ చేశారా, బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 8 సింబాలిక్గా బాగుంది కదా. మ్యాక్సిమం అది కలిసేటట్టుగానే సెప్టెంబర్ 8 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కూడా సేమ్ 105 డేస్ షోనే ఉంటుంది, 15 వీక్స్. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్, ఈసారి లిస్ట్ ఇట్లా ఉంది. నెక్స్ట్ బిగ్ బాస్ బస్కి మన శివాజీ గారు హోస్ట్గా చేస్తున్నారు కదా. బిగ్ బాస్ బస్కి హోస్ట్గా శివాజీగా, అమర్దీప, లేకపోతే లేడీ కంటెస్టెంటా, ఎవరు చేస్తే బాగుంటుంది, మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి శివాజీ గారు వస్తే బస్కి ఒక కొత్త హైప్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉంటే బాగుంటుంది అనేది కూడా సజెస్ట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్తో పాటు కొత్త న్యూ నేమ్స్ కూడా యాడ్ అయ్యాయి. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నాకు తెలిసిన కంటెస్టెంట్ లిస్ట్ ఒకసారి మళ్ళీ చెప్తానండి. బర్రెలక్క, అమృత ప్రణయ్, వంశీ, నేత్ర, నెక్స్ట్ ఎకోరి అదే ఏక్నాథ్ అండ్ హారికలో హారిక వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది కదండి. నెక్స్ట్ సుప్రీత, నెక్స్ట్ బంచిక్ బబ్లు, వీళ్ళు వస్తారనగా. వీళ్ళతో పాటు కొత్తగా కొంతమంది వేరు పేర్లు బాగా వినపడుతున్నాయి. హర్ష సాయి వస్తున్నాడు అని సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది కదా, కానీ హర్ష సాయి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ రేఖా ఘోష్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అమ్మాయి వైజాగ్ అమ్మాయి. నెక్స్ట్ ఇంకెవరు వచ్చే ఛాన్స్ ఉందంటే అంజలి పవన్ అనే అమ్మాయి నీతో డ్యాన్స్ సీజన్ 1లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్, వాళ్ళ పేరుగా వచ్చారు. ఈ అంజలి పవన్ అనే వ్యక్తి ఆమె లాస్ట్ సీజన్లోనే రావాలనుకుంది, కానీ ఆల్రెడీ స్టార్ మా బ్యాచ్ చెప్పగా వచ్చారు కదా. ఆల్రెడీ స్టార్ మా బ్యాచ్కి ఒక చుక్క బ్యాచ్ అని, అది పాజిటివ్ అయితే నెగిటివ్ అనేది పక్కన పెడితే కొంచెం ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయింది. సో అలాంటప్పుడు ఆమె రావద్దు అనుకోండి. ఈ సీజన్లో 90% మ్యాక్సిమం ఆమె వచ్చినట్టుగా కన్ఫర్మేషన్ అనుకోండి. నెక్స్ట్ కొత్త కంటెస్టెంట్స్లో ఇంకా ఎక్కువగా ఎవరు వినిపిస్తుంటే బ్రహ్మముడి ఫేమ్ ఉన్న దీపిక పేరు కూడా వినపడుతుంది. ఈమె తమిళ అమ్మాయి.
కానీ మన తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరైన అమ్మాయి, ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ కావ్య అంటే అందరికీ తెలిసిన అమ్మాయి. ఈమె కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈమె కొన్ని షోలో చూస్తే ఈమె పర్ఫార్మెన్స్, ఈమె టాకింగ్ అని ఈమె కొంచెం హైపర్ యాక్టివ్గానే ఉంటుంది. ఇంకొకటి ఇలాంటి క్యాండిడేట్స్ నుంచి కంటెంట్ కూడా బాగా వస్తుంది. దీపికను తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా మొగలి రేకులు అనేది కూడా తెలుగు ఆడియన్స్కి చాలా ఇష్టమైన సీరియల్. ఆ సీరియల్లో సాగర్ క్యారెక్టర్ చాలా మందికి ఇష్టం కదా. సాగర్ గత 2-3 సీజన్స్ నుంచి కూడా వస్తారు అని చెప్తున్నారు, కానీ ఆయన ఇప్పటివరకు రాలే. ఈ సీజన్లో కూడా ఏం రాడు. కానీ మొగలి రేకు సీరియల్ నుంచి ఒకరినైనా తీసుకోవాలని ఇంద్రనీల్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ధర్మ క్యారెక్టర్ బాగా ఫేమస్ అయిన క్యారెక్టర్ కదా, ఇంద్రనీల్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంకా కొత్త కంటెస్టెంట్స్ వచ్చే లిస్ట్ అంటే తేజస్విని కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆల్రెడీ ఆమెను కూడా కాంటాక్ట్ అయినట్టు తెలుస్తుంది. కాకపోతే ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. 90% వచ్చే ఛాన్స్ ఉంది. ఈమెకు వస్తే కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ సీజన్లో తను డైరెక్ట్గా పాజిటివ్గా నెగిటివ్ ఎనీ మొత్తానికైతే ఒక బిగ్ బాస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా మనం ఫేస్ చేయాలి, దానిలో ఎలా మింగిల్ అవ్వాలి, మనము దాని షోలో ఎలా ఉంటే బాగుంటుంది అనే ఒక క్లారిటీ తనకు బాగా ఉంది. తను వస్తే కూడా ఈసారి కంటెంట్ బాగానే ఉంటుంది. తను గట్టి పోటీ కూడా ఇస్తుంది. ఇంకొకటి రీసెంట్గా నీతోనే డ్యాన్స్ 2.0 సీజన్ విన్నరు, ఈ మధ్య ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఇవి కొత్త కంటెస్టెంట్స్ లిస్ట్. ఇంకా ఎవరు అంటున్నారు, ఈటీవీ ప్రభాకర్ కూడా గత 3-4 సీజన్ల నుంచి ఈయన పేరు వినపడుతుంది తప్ప ఇప్పటివరకు వచ్చింది లేదు. ఈ సీజన్లో అయితే మ్యాక్సిమం ఈయన కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇంకా పాత కంటెస్టెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదండి. నెక్స్ట్ ఇంకా కొత్తగా వచ్చే కంటెస్టెంట్స్ ఈసారి జబర్దస్త్, యాక్చువల్గా జబర్దస్త్ నుంచి ఒక 1 or 2 మెంబర్స్ రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదేంటే ఈసారి జబర్దస్త్ నుంచి కూడా ఒక గట్టి పోటీ ఉంది. ఒకరు ఇద్దరు కాదంటే దగ్గర 7-8 మెంబర్స్ పేర్లు గట్టిగా వినపడుతున్నాయి. ఎవరెవరంటే బుల్లెట్ భాస్కర్, కిరా కార్తిక్, రియాజ్, నెక్స్ట్ యాదమరాజు, నెక్స్ట్ అప్పారావు, రీతు చౌదరి, నెక్స్ట్ ఇలా ఒక 7-8 మెంబర్స్, చెమ్మక్ చంద్ర, ఇలా 7-8 మెంబర్స్ గట్టిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ నుంచి ఆ జబర్దస్త్ షో నుంచి వచ్చే కమెడియన్స్ కూడా గట్టి పోటీ ఉంది. మరి బిగ్ బాస్ టీమ్ వీళ్ళందరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. వీళ్ళందరి మీద అయితే సంప్రదింపులు జరిగినాయని తెలుస్తుంది. వీళ్ళందరిలో ఒక 2-3 మెంబర్స్ని తీసుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళ నుంచి గట్టి పోటీ ఉంటే మాత్రం ఈసారి బంచిక్ బబ్లు కూడా ఈసారి నిరాశనే కావచ్చు. ఎందుకంటే బంచిక్ బబ్లు అనేది కూడా ఇతను కూడా కమెడియన్ బాగానే ఉంటుంది. కాకపోతే ఈ జబర్దస్త్ నుంచి గట్టి పోటీ ఉంటే ఈసారి కూడా ఆయన డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ మొత్తానికైతే కమెడియన్స్ అంటే జబర్దస్త్ కానీ కమెడియన్ కానీ వీళ్ళ నుంచి ఒక 2-3 మెంబర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా, ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదండి. ప్రీవియస్ వీడియో కూడా కంటెస్టెంట్ లిస్ట్ అని చెప్పాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ నీతోనే డ్యాన్స్ సీజన్ 1 నుంచి ఈయన ఎవరు సందీప్ మాస్టరు, అమర్దీప్ ఇలా వచ్చారు కదా, ప్రియాంక వీళ్ళందరూ వచ్చారు కదా. ఇప్పుడు నీతోనే డ్యాన్స్ 2.0 నుంచి కూడా కొంతమంది వస్తున్నారు అని అన్నారు. దానిలో ఏకనాథ్ హారిక నన్ను కూడా ఉన్నారు కదండి. హారికని పిలిచే ఛాన్స్ కూడా ఉంది కదా. ఇంకా వేరే కంటెస్టెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఇప్పుడు ఆల్రెడీ కొత్త షో ఒకటి కూడా అవుతుంది కదండి స్టార్ మాలో, కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్ నుంచి కూడా ఆల్రెడీ ఒకరైతే కన్ఫర్మ్ అయిందన్నారు. అది ఇంకెవరు అనేది క్లారిటీగా తెలియదు. కానీ ఆ షో నుంచి కూడా ఒక 2-3 మెంబర్స్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ షోలో కండక్ట్ చేసే టాస్క్లు కొంచెం బిగ్ బాస్కి రిలేటెడ్గా పెడుతున్నారు. అంటే వాళ్ళు టాస్క్ల పరంగా తీసుకుంటారా, ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకుంటారా, మరి ఏ విధంగా కంటెంట్ జనరేట్ అవుతుందనే తెలియదు, కానీ వీళ్ళ నుంచి కూడా తీసుకుంటారు. నెక్స్ట్ మంజుల, నిరుపమ అని వీళ్ళ పేర్లు కూడా ఎక్కువగా అంటున్నారు. మరి వాళ్ళిద్దరు వస్తారా, ఒక్కరు వస్తారా అనేది కూడా తెలియదు, చూడాలి. మరి నిరుపమ గారే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంకా పాత కంటెస్టెంట్స్ చెప్పాను కదండి, సోనియా సింగ్, అమృత, నేత్ర, వంశీ వీళ్ళందరూ వస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకొక రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఎన్ఆర్ఐ అంటే మన తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు ఉన్నారు కదండి. అక్కడ యూట్యూబర్స్ కూడా కొంతమంది ఉన్నారు కదండి. బ్యాంకప్ పిల్ల, నందస్ వరల్డ్, సమ్యాన్ కథల్ అని ఏవో యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు కదా. వాళ్ళ నుంచి కూడా ఒక 2-3 మెంబర్స్కి కాల్స్ వెళ్ళినాయి. కాకపోతే కన్ఫర్మేషన్ కాలేదు. అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్నైనా ఖచ్చితంగా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఈసారి ఎక్కువగా ఉంది. ఎందుకు అని అంటే మన షోని ఇప్పుడు కొన్ని స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఇలా మనం ఎన్ఆర్ఐస్ అదర్ కంట్రీస్ నుంచి కూడా తీసుకొసుకుంటే ఇలా మన షో అనేది ఇంకా బాగా ఎక్స్టెన్షన్ ఉంటుంది, అందరికీ రీచ్ అవుతుంది.
అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే ఇలా ఇలా అలా అలా బిగ్ బాస్ని కొంచెం ఇంకా ఎక్స్టెన్షన్ చేద్దామని చూస్తున్నారు. సో ఎన్ఆర్ఐ అంటే అదర్ కంట్రీస్ నుంచి కూడా యూట్యూబర్స్ని ఒక 1 or 2 మెంబర్స్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ దాకా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ 150 మెంబర్స్లో కూడా మళ్ళీ వీళ్ళు రీఫిల్ట్రేషన్ అంటే 1 or 2 or 3 టైమ్స్ మాడిఫై చేసి ఫైనల్గా ఒక 20 to 25 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి కంటెస్టెంట్స్ని 20 అనుకున్నాం కానీ ఎక్కువ మెంబర్స్ని తెచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన క్యాండిడేట్స్ని తీసుకుంటారు. వాళ్ళు ఆడరా ఒకవేళ వాళ్ళది మంచిగా కంటెంట్ జనరేట్ అవుతుంది, వాళ్ళ నుంచి బాగా ఉంది అని అంటే ఎక్కువ రోజులు ఉంచుతారు. లేదు బాగాలేదు, వాళ్ళకి ఓటింగ్ అయినా ఏదైనా తక్కువ ఉందంటే ఒక్కొక్కసారి మనకి స్టార్టింగ్ వీక్స్లోనే డబుల్ ఎలిమినేషన్ బట్టి ఎక్కువ మంది కూడా డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. సో క్యాండిడేట్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఇంకొకటి ఈసారి ఏంటంటే ఈ 25 మెంబర్స్ ఉండడమే కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక 2-3 మెంబర్స్ కూడా వాళ్ళు ఎక్స్ట్రాగా పెట్టుకుంటారు. ఎందుకంటే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది అంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ 1 or 2 మెంబర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. వాళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్స్నే పెడతారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి సక్సెస్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు అవినాష్ ఉన్నారు సీజన్ 4లో, నెక్స్ట్ బాబా భాస్కర్ ఉన్నారు. ఇలా కొన్ని సీజన్స్లో వచ్చి వాళ్ళు హిట్ అయ్యి టాప్ 5లో ఉన్న వాళ్ళు ఉన్నారు, టాప్ 2-3లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఈసారి చాలా గట్టిగానే ఇద్దాం అనుకుంటారు. ఎందుకంటే సీజన్ 7లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్ కూడా టాప్ 6లో నిలిచాడు కదా. సో ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి జైలు కాన్సెప్ట్ కూడా ఎక్కువగా ఉండేటట్టుగా ఉంది. అంటే కొంచెం గట్టిగా స్ట్రిక్ట్గా బాగా పెట్టేటట్టుగా ఉన్నారు. దిగ్బంధనం కదండి, అన్ని రకాలుగా దిగ్బంధన చేయాలనుకుంటున్నారు. ఫన్, ఫ్రస్ట్రేషన్, టెన్షన్, టాస్క్, వాళ్ళ టోటల్ ఒక మనిషి టోటల్గా వాళ్ళ క్లియర్గా తన అవుట్పుట్ అనేది బయటపడుతుంది. అంటే వాళ్ళు ఎంత కంట్రోల్ చేయగలుగుతున్నారు, అంత ఓపెన్గా మాట్లాడగలుగుతున్నారు, ఆ ఫిల్టర్ వేసుకుని మాస్క్ వేసుకుని ఉంటున్నారా ఏందనేది తెలుస్తుంది. కానీ సీజన్ 8 అనేది మాత్రం సీజన్ 7 కన్నా చాలా సూపర్ హిట్గా ఉంటుంది. ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 8ను. ఇంకా సీజన్ 8 కంటెస్టెంట్స్ తెలిసిన లిస్ట్ ఇదండి. లోగో చాలా బాగుంది. ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి. అలాగే దీంట్లో మీకు తెలిసిన ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా బాగా చేయడానికి నేను ట్రై చేస్తానండి. ఇంకా కమింగ్ వీడియోస్లో అప్డేటెడ్గానే చెప్తుంటాను. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 8 అనేది 24/7 ఉంటుంది. లైవ్ 24/7 లైవ్. నెక్స్ట్ మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా ఉంటుంది కదా. నేను లైవ్ కూడా చూసి చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.